యాత్ర స్థలానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? విశేషత ఏంటి? ఎందుకు అలాగా ప్రతి ఒక్కరు కనీసం లైఫ్ టైమ్‌లో ఒక్కసారైనా వెళ్ళాలని ఎందుకు అనుకుంటారు సార్? ఒకసారి మనం గమనిస్తే కైలాష్ మానసరోవర్ యాత్ర అనేటువంటి ఒక పదం ఏదైతే ఉందో, ఈ కైలాష్ మానసరోవర్ యాత్ర అనేటువంటి ఒక పదంలోనే యాక్చువల్‌గా మనం ప్రతి తెలుగువారు ఈ యొక్క యాత్రకు వెళ్ళేటువంటి ఒక గొప్ప ఆలోచనకి ఖచ్చితంగా ఒక ఆలోచనకి తెరలేపుతూ వస్తారు. మరి ముఖ్యంగా చార్ధామ్, అమర్నాథ్, ఈ నేపాల్ ముక్తినాథ్, శ్రీలంక లాంటి ఈ ఆధ్యాత్మిక యాత్రలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పూర్తయిన తర్వాత వారి లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ లాంటి ఒక యాత్ర ఏదైనా ఉందంటే అది కైలాష్ మానసరోవర్ యాత్ర అని గట్టిగా అవును. ఫిక్స్ అయిపోతారు. అవును. అయితే ముందుగా ఈ యొక్క యాత్రల్లో ఎక్కడ చూసినా సరే దేవాలయాలు, లేతే అర్చనలు, అభిషేకాలు, స్పర్శ దర్శనాలు వీటితోనే చాలామంది ఆనందపడిపోతారు. అటువంటిది ఇవన్నీ పూర్తయిన తర్వాత అంటే ఈ యొక్క ఆధ్యాత్మిక యాత్రలో ఉన్నటువంటి ఈ యొక్క దేవాలయాలు, దర్శనాలు అన్నీ పూర్తయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా సరే మనం విగ్రహ రూపంలో తప్ప హ్మ్. ఎక్కడ కూడా మనము స్వామివారిని ప్రత్యక్షంగా చూస్తున్నాము అనేటువంటిది ఎక్కడ కనపడట్లేదు మనకు. అవును. అయితే ఇవన్నీ పూర్తయిన తర్వాత అల్టిమేట్ యాత్ర ఏదైతే కైలాష్ యాత్ర ఉందో హ్మ్. ఈ ఒక్క యాత్రలో మాత్రమే మనం గమనిస్తే ఎక్కడ కూడా మనము గుడి, గోపురము, అర్చన, అభిషేకము ఇటువంటివి ఏమీ లేకుండా హ్మ్. కేవలం సాక్షాత్తు పార్వతీ పరమేశ్వర్లు ఇద్దరిని మన కంటితో చూసేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక యాత్రగా భావించేటువంటి ఒక యాత్ర ఏదైనా ఉందంటే అది కైలాష్ మానసరోవర్ యాత్ర అని చెప్తారు. అట్ ది సేమ్ టైం మనం ఈ యొక్క యాత్రను సంకల్పించుకొని మనం వన్స్ ఒకసారి వెళ్ళి ఆ యాత్రలో ఆ 9 డేస్ 10 డేస్ ఆ యాత్ర అంతా కూడా పూర్తయిపోయిన తర్వాత ఎంతటి నాస్తికుడు ఈ యాత్ర చేసినా కూడా ఖచ్చితంగా నేను కైలాష్ యాత్రలో నా కళ్ళతో నేను ఆయన దర్శనం చేసుకొని తిరిగి వస్తున్నాను అన్నటువంటి యొక్క భావంతోనే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వస్తారు.